ఈ పక్కోడి కాల్ కూడా చేయలేదు. ఎక్కడున్నాడు? తాతయ్య చెప్పాడా లేదా? చెప్పే ఉంటాడు. మరి తను వస్తున్నాడా రావట్లేదా? నేను చెయ్యను, తనే వస్తాడు. థ్యాంక్ యూ. ఎంత? 500. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఎందుకమ్మా ఆ ఇంటికి వెళ్ళి నీ హెల్త్ మీదకి తెచ్చుకున్నావు? డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? డోంట్ వరీ అండి, నౌ షీఈ్ ఆల్ రైట్. తను దేని గురించో బాగా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయినట్టున్నారు. దానివల్ల హై బీపీ వచ్చి పడిపోయారు. ఇకపై ఎప్పుడు తను టెన్షన్ పడే వార్తలు చెప్పకండి. సరే డాక్టర్, నేను ఒకసారి అమ్మని చూడొచ్చా? వెళ్ళండి. థ్యాంక్ యూ. అమ్మా, నాన్న వెంకీ, అమ్మా నీకిప్పుడు ఎలా ఉంది? బానే ఉంది నాన్న. అసలు నువ్వు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? నా కోడలి కోసం, నా కొడుకు కాపురం నిలబెట్టడం కోసం పంతానికి పోయి తొందరపాటు నిర్ణయంతో జీవితం నాశనం చేసుకుంటున్న నా కోడలికి నచ్చ చెప్పి విడాకుల ఆలోచన మానుకోవాలని చెప్పడానికే వెళ్ళాను. చెప్తే వినడం, ఆగి ఆలోచించడం, మంచి చెడులు తెలుసుకోవడం, ఇవేవి నీ కోడలికి తెలియవమ్మా. నీకు తెలుసా? నాకు తెలీదని నీకు తెలుసా? మీ అమ్మ మైకంలో ఉన్న నువ్వు నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకున్నాను కాబట్టే నీ నిజ స్వరూపం బయటపడింది. నీ మనసులో ఉన్న కక్ష వీడియో రూపంలో బయటకొచ్చింది. ఎవరో కల్పించిన కట్టుకథ నమ్ముతున్నావు గాని ఇన్నాళ్లుగా చూస్తున్న నన్ను నమ్మలేవా? నువ్వేంటో తెలిసాక, మా మమ్మీని షూట్ చేయడం నేను కళ్ళారా చూశాక నీతో కలిసి ఉండడం జరగదు. రేపు కోర్టులో కలుద్దాం. అమ్మ మ్యాగీ, మ్యాగీ, నేను నీ మీద ప్రేమతోనో అత్త అనే గౌరవంతోనో నిన్నిక్కడికి తీసుకురాలేదు. మనిషిగా తీసుకొచ్చాను, అంతే. మ్యాగీ, నాన్న వెంకీ, నువ్వెళ్ళి ఒకసారి మాట్లాడు. నువ్వే విన్నావు కదమ్మా, ఇంకేం చెప్పినా తను వినదు. నా కోడలు మొండిదే కాని మంచిది నాన్న. వెళ్ళి మాట్లాడు నాన్న. మ్యాగీ, మ్యాగీ ఆగు. ఎందుకు ఆగాలి? నేను చెప్పాల్సింది, నువ్వు వినాల్సింది ఇంకా ఉంది. అవునా? సరే చెప్పు. ఏం చెప్తావో చెప్పు. నేనే తప్పు చేయలేదు, నేను మీ మమ్మీని చంపాలనుకోలేదు, నాకేం తెలీదు, ఇదంతా కుట్ర, ఇందులో నన్ను ఇరికించారు, నన్ను నమ్ము అంటాం. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? ఇది తప్ప ఇంకేం చెప్తావో చెప్పు. నాకు విడాకులు ఇవ్వాలని లేదు, నీతో విడిపోవాలని లేదు. బంధాన్ని తెంచుకోవాలని నువ్వనుకుంటుంటే కలిసి బ్రతకాలని నేననుకుంటున్నాను. నేననుకోవట్లేదు. నీకు మళ్ళీ నా ఇంట్లో గాని నా లైఫ్లో గాని చోటు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. మ్యాగీ, నీలో నా మీదున్న ప్రేమని పగగా
మమకారాన్ని అహంకారంగా, ఆలోచనల్ని అంధకారంగా కమ్మేశాయి. అందుకే నా మాటలు నీ చెవికెక్కట్లేదు. నేను దేవరపాటి భార్గవరాయుడి కొడుకుని. తప్పు చేయడం, మోసం చేయడం, డబ్బు కోసం, పదవి కోసం ఆశపడ్డం మాకు తెలీదు. ఇది నువ్వు తెలుసుకుంటే మేమేంటో తెలుస్తుంది. డాక్టర్, ఎస్, మా అమ్మగారిని తీసుకెళ్ళొచ్చా? ఇప్పుడు తన బీపీ నార్మల్గానే ఉంది, హార్ట్ బీట్ కూడా నార్మల్గానే ఉంది. బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ పే చేసి మీ అమ్మగారిని తీసుకెళ్ళొచ్చు. సరే డాక్టర్. మ్. మేడం, మా అమ్మగారిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తున్నాం. అమౌంట్ ఎంతో చెప్తే పే చేస్తాను. ఒక్క నిమిషం సార్. సార్ బిల్ 15,000 సార్. కౌంట్ చేస్తాను సార్. మేడం. ఓకే సార్. అయ్యో, సారీ అండి. మామయ్య ఫోటో ఇక్కడ ఉందండి. మేడం, ఈ ఫోటో ఇక్కడ ఉందేంటి? ఇతను ఈ హాస్పిటల్లోనే ఉన్నాడా? ఇతను 8 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయితే ఎవరో ఇతన్ని జాయిన్ చేశారు. 8 సంవత్సరాలుగా కోమాలోనే ఉన్నాడు. ఈ మధ్యనే కోమాల నుండి బయటకు వచ్చింది. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే మామయ్య ఇన్ని రోజులుగా కోమాలో ఉన్నాడా? అందుకే రాలేకపోయాడా? మరిప్పుడు ఎక్కడున్నట్టు? ఎందుకు మా దగ్గరికి రాలేదు? మేడం, ఆ ఫోటో నేను తీసుకోవచ్చా? తీసుకెళ్ళచ్చు సార్. వీటిని మేము ఎలాగూ ట్రాష్ చేస్తాం.